ఏంటి ఇవాళ ఏం ఆలోచించుకుందాం? ఎవరా ప్రోగ్రామ్ చెప్పు. మొన్న మీరు చపాతీ పిండితో కలిపి కట్ చేసి పెట్టారు కదా ఆంటీ, వాటిని ఏం చేశారు ఆంటీ? అవి పెడదాం ఈరోజు అంటే. ఓకే ఆంటీ. సరే అయితే వాటి కాడికి వెళ్ళిపోతాం. ఉమ్. వెళ్ళబోయే ముందు హలో, నేను మీ వాసంతిని. వాసంతి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఓకే ఆంటీ. మొన్న చేసిన పూరీ చేసి చపాతీగా చేసి కోసినవి ఇట్లా ఉండాలన్నమాట. ఆరబెట్టేసుకోవాలి. ఇవి తీసారబెట్టాను. చిటికెడు ఉప్పు, అంటే చికెన్కి సరిపడాలి ఉప్పు, అంత పసుపు, ఊరికి అంత మిరప్పొడి పేరుకి వేసానమాట. వేసి ఉడకబెట్టేసా. అంత లావు ముక్కలే ఉడకబెట్టేసి పీసులుగా తీసాను. అంటే వీటిలాగా అనిపించాలన్నమాట. అది చికెన్ అని అనుకోకూడదు. అది అనుకోగలిగిన వాళ్ళకి చికెన్ దాకా ఉండాలి. అందుకని ఈ మాదిరి చేసేసి ఉప్పు, పసుపు, మిరప్పొడి వేసి ఇప్పుడు బాండలు పెట్టేస్తాను అనమాట. బాండలు పెట్టేస్తాను. పొయ్యి మీద బాండలు పెట్టేస్తున్నాను. ఒక్కరోజు నీళ్ళు తిప్పి పోసి శుద్ధం చేసేసాను. ఆల్రెడీ మా ఇంట్లో బాండని వేడి నీళ్ళు కాసి తీసి పెట్టేసేసే ఉంటాను. ఇప్పుడు దాంట్లో ఆయిల్ వేస్తాను అనమాట. ఆయిల్ వేసి ఇవ్వండి 2 ఎర్రగడ్డలు కోసాను. అంతంత ఎర్రగడ్డలు 2 కోసాను. ఇవ్వండి ముక్కలు. ఇది కరివేపాకు, ఇది పుదీనా 2 ఆకులే పెట్టిన, ఎక్కువ వేసుకోవద్దు. పుదీనా ఆయిల్ కొద్దిగానే, ఎక్కువ వేసుకోకూడదు. కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు కానీ పైకి తేలుద్ది, అది మందలు. అది ఇప్పుడు దీంట్లోకి యాలక్కాయలు వేయడం మటుకు మాను దేనికైనా. ఊరికే ఒక రవ్వ, చక్కెర ముక్క, ఆకులు, ఇవి 4 లవంగా వేసేసాను. ముందు కరివేపాకు, ఎర్రగడ్డలు, ఇంకొచ్చేసి వేగరాక అది జీడిపప్పు వేద్దామని ఒక 4 జీడిపప్పు వేస్తాను. దూరంగానే వెళ్ళచ్చు. ఎర్రగడ్డలు ఏకొచ్చేసినాయి. ఇంక దించేసే స్టాయి రాబోతున్నాయి. ఇప్పుడు పచ్చిమిరకాయ, ఒక్క కాయ 4 ముక్కలుగా చేశానమాట. 3 ముక్కలే చేశాను. కోసం గోమాయిన వేసేసాను. 2 ముక్కలు వేసాను. అవి ఒక్క రవ్వ వేసేసాను. ఇప్పుడు నీళ్ళు తెల్లతున్నాయి. సిమ్లో పెట్టేశాను. ఇప్పుడు ఇదిగో దీంట్లో ఇవి వేసేసాను అనమాట. అవి వేసేసాను. ఇప్పుడు టమాటా వేస్తున్నా. నాకు ఉడకబెట్టేసేది అలవాటు. 3 టమాటాలు వేసాను. 2 టమాటాలు
2 ఎర్రగడ్డలు వేసాను, అట్లాంటి 3గా వేసా టమాటాలు. అంటే టమాటాలు ఎక్కువ ఉండాలన్నమాట దీంట్లో. అన్ని కూరల్లో ఉడకబెట్టే వేస్తా టమాటాలు. అందుకని నీసు కూరకి కానీ పులుసులకు కానీ ఒక పప్పులో మాట పప్పుతోనే వేసేస్తుంటా. అందుకని పొరపాటుకంతా తనిగా ఉడకబెట్టందే మా ఇంట్లో వాడేడు మా ఆయన. వంట కూడా టమాటాలు ఉడకబెట్టుకున్నందువల్ల తొందరగా అయిపోతుంది. ఇప్పుడు వీటిని కలబెట్టేస్తాం. ఒక్క ఉడకాలన్నమాట. ఒక్క మంట పెంచాను. ఈ లోపల ఇప్పుడు దీంట్లో కొద్దిగా కారం, స్పూన్ దూరాన్ని చూపి చిన్న స్పూన్ ఉప్పు కొద్దిగా, అంటే చికెన్లో వేసినాం కూరలోకే కాబట్టి కొద్దిగా. పసుపు పొడి కొద్దిగా, చికెన్లో వేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోస్తాను. ఇప్పుడు కూర ముదుల్లోనే ఉంది కాబట్టి పచ్చినీళ్ళు పోస్తున్నాను. చెక్క మొగ్గ వేసేసాం కాబట్టి గరం మసాలాలు ఏమి వేయబడలేదు. అల్లం తెల్లగడ్డ వేయం. చాలపోతే ఈ నీళ్ళన్నా పోసుకోవచ్చు, టమాటాలు ఉడికించింది. లేదనుకుంటే ఈ నీళ్ళైనా పోసుకోవచ్చు, ఒక నీళ్ళు తగ్గితే. ఇప్పుడు ఇదిగో ఉడికాయి అన్నమాట. ఇవి ఇప్పుడు ఇవి తీసి దీంట్లో వేస్తాం అన్నమాట. ఎంత 2 నిమిషాలు 3 నిమిషాలు ఉడితే చాలు. ఎక్కువ లావు చేయకూడదు, పలసగా చేసుకోవాలి. ఇలాంటి ప్రోగ్రామ్ ఈసారి యూట్యూబ్లో ప్రోగ్రాంలో పెడతాం. మటన్తో చేసి ఈసారి వెరైటీగా దీన్నే మటన్తో చేసి మోడల్ మారుస్తాం అన్నమాట. పెడతాం. ఈ సన్నగా సర్దిలాగా చేస్తే బాగుండవు. ఈ మాదిరిగా చేస్తే చికెన్ తుంచేసుకుంటాం కాబట్టి అలా చికెన్ అట్టే ఉంటుంది, ఇది ఎట్టే ఉంటుంది. అదేంది ఇది కనుక్కోలేరు అన్నమాట. ఇది వెరైటీగా ఉంటుంది అన్నమాట. ఊరికే చెక్క మొగ్గ తిరగమార్తే అది. జీడిపప్పు వేసాను. ఉప్పు, లైట్గా పసుపు, మిరప్పొడి కొంచెం వేసా. దీంట్లో వేసేసాను మిరప్పొడి మామూలుగా. తెల్లగడ్డ అల్లం వేయు, వేసే పని లేదు.
అవి ఏంచి వేస్తే అది ఫ్రై అయిపోద్ది అనమాట, బాగుండదు. కొద్దిగా నీళ్ళు వేస్తున్నాను. దించే తప్పకి ఒక్కరోని నీళ్ళు ఉండాలన్నమాట. ఒక్క 2 నిమిషాలు ఉడకనిచ్చి సగం నీళ్ళు ఉన్న విధంగా తీసేస్తాను. చల్ల నీళ్ళు పట్టు పోయకూడదు. చల్ల నీళ్ళు పోస్తే నీ వాసన వచ్చేస్తుంది. అది ఒక 2 నిమిషాలు. ఓకేనా? ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది. ఎగ్జలెంట్గా ఉంది. ఇదిగోండి, కొత్తిమీర పుదీనా వేసేస్తున్నాను. అల్లం తెల్లగడ్డ మట్టుకు వేసుకోవాకండి. ఇక కాలుకూడదని కూడా వేసుకోండి. చల్లటి నీళ్ళు మటుకు తగలకూడదు. చికెన్ వేసాక నీసు వాసన వస్తుంది. మర్చిపోబాకండి. ఎప్పుడు ఎవరు ఏ కూరలోనూ చికెన్ వండేసుకునేటప్పుడు చల్ల వాటర్ పోయిపోతుంది. అయిపోయింది. గుమగుమలాడే చపాతీ చికెన్ కర్రీ ఇది ప్లేట్లో పెట్టుకొని తింటే సూపర్ డూపర్గా ఉంటుంది. సరేనా? చాంగడ్డ పులుసు చేసేసాను ఇవాళ. పెరుగు బేరబెట్టేసాను. పాలల్లో తోడేసేసాను. మా వెంకీ కోసం అన్నం వండేసాము. ఒక పావుసేరు ఆవిడకి పెట్టేశాను. ఆవిడ హాయిగా ఉంది. అదిగోండి మా వెంకీ మా గరాబా పట్టి పొద్దున్నే చికెన్ వేసి అన్నం కలిపి పెట్టేశాను. తినేసి హాయిగా పండుకొని ఉంది. మా వారి బెడ్రూమ్లో పండుకొని ఉంది. ఆవిడ రమ్మంటే రాదు. గట్టిగా మనం అరవకూడదు ఆవిడని. ఆవిడ ఇష్టం, వస్తే వాసన లేకపోతే అక్కడే ఉంటుంది. భలే ప్రాణం. మా ఆయనకి కూడా ప్రాణం. మా ఆయనకి ప్రాణం ఉంది. నాకు అంత ప్రేమ. మా ఆయన మీద కన్నా కూడా దాన్ని ఎక్కువ ప్రేమగా చూసుకుంటా. ఎందుకంటే మా వారికి మనసు నొచ్చిపోకూడదు, మా వారి మనసు నొచ్చుకోకూడదు. అదేది మీకు కనుక ఈ వంట నచ్చినట్లుగా అయితే ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. అంతే. మళ్ళీ వంటలో మళ్ళీ కలుస్తాం. సరేనా? మత్సంగా చేస్తానండి. ఇంతంత చేయను, ఎందుకంటే నేను తిన్న నీసు గీసు ఎక్కువగా. మా వారు ఇదిగో అంటే ఫుల్గా తినేసే వచ్చేస్తారు. ఏం చేశారన్నా తినేసి కానీ వాదుకు రాడు ఇంటికి. అందుకని చేస్తా. నాకు వచ్చినవన్నీ చాలా వచ్చు. అందుకని అన్నీ మట్టంగా చేసి చూపిస్తాను. అది సరే అయితే హ్యాపీ. మీరు చేసింది చూపించేశారు.